ఒలివా పెయిన్ ఎక్స్పర్ట్. ఇది ఆర్థరైటిస్ తో కూడిన మోకాళ్లు, నడుము, మెడ మరియు వెన్నునొప్పులకు తక్షణ నివారిణి. ఒలివా పెయిన్ రిలీఫ్ ఆయిల్ 8688446989. காமெடி இருக்கு, என்டர்டெயின்மெண்ட் ஏனுமா ఎంటర్టైన్మెంట్ இருக்கு, ఎమోషనల్ ఏనుమా ఎమోషనల్ இருக்கு, ఇవన్నీ ఒక్క చోటమా இருக்கு. అదిదా కిసిక్ టాక్స్ లో ఇరుకు. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి వచ్చిన సెలబ్రిటీ ఎవరంటే అమెరికాలో ఉంటుంది ఇవాంకా, కుర్రోళ్ళ గుండెల్లో ఉంటుంది మా ప్రియాంక. క్యూటీ బేబీ, సో స్వీట్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు వర్ష గారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నా, ఇంత క్యూట్ గా ఆల్వేస్. ప్రియాంక, ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఐఎమ్ డూయింగ్ 2 వెబ్ సిరీస్, బోత్ శివ గారితో చేస్తున్నాను. అంటే 2 వెబ్ సిరీస్ శివతో వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఎందుకో మీ రొమాన్స్ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది నాకు. ఆఫ్ కోర్స్ యు రొమాన్స్ సిరీస్ ఒకటి చేస్తున్నారు ఇప్పుడు మా టీవీలో కూడా. కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ కదా? యా, కిలాడి గర్ల్స్. కిలాడి గర్ల్ వా లేకపోతే క్యూట్ గర్ల్ వా? నేను కిలాడి క్యూట్ గర్ల్ అన్నమాట. సో చాలా బాగుంది. అగైన్ సీజన్ 2 కి పిలిచారు అండ్ ఇట్స్ ఫన్. స్టార్టింగ్ నుంచి లేరు మీరు, సడన్ గా ఏంటి? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కదా, సో లాస్ట్ సీజన్ నుంచి అందరం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాగా ఏదైతే ఉందో మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు కదా. అంతే కదా. సో మీరైతే వచ్చిన తర్వాత అయితే మేమైతే చాలా హ్యాపీ. అసలు ఆ ఎంట్రీలోనే వావ్, మళ్ళీ సందడి మొదలైంది. క్యూట్ క్యూట్ గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్లీ శివ్ తో చాలా రోజులు అయింది ఇట్లా, అంటే వెబ్ సిరీస్ లో వీఆర్ డూయింగ్ షూటింగ్ టుగెదర్. కానీ మౌనరాగం తర్వాత అయితే ఐ థింక్ కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ లో స్టేజ్ లో మంచిగా అంటే మార్నింగ్ కలిసి షూట్ కి వెళ్దాము, మళ్ళీ నైట్ కలిసి ఇంటికి వద్దాము. ఇట్ వాస్ ఆల్ ఫన్. 2 ఎపిసోడ్స్ అయిపోయేసరికి ఎలిమినేట్ చేసేసారు శివ్ని. బట్ యా, అంటే ఏదైతే మనం తలరాతని మార్చలేమంటాం కదా. సో ఇట్ వాంటెడ్ గా జరిగిందా లేకపోతే చెప్పలేము. ఇట్ ఈస్ ఆల్ ఆన్ ఓటింగ్. సో ఐ డోంట్ నో ఎవరు ఏం మైండ్ లో పెట్టుకొని తీసేశారో. ఐ డోంట్ నో. విత్ డ్యూ రెస్పెక్ట్, హీ డోంట్ డిజర్వ్ టు గో అవుట్ ఆఫ్ ద షో లైక్ దిస్. ఇప్పుడు ఈ టైంలో ఎలిమినేట్ అయిన తర్వాత మీరు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళి ఉంటారు కదా. 3-4 days ఇట్ డిస్టర్బ్డ్ హిస్ మైండ్ సో మచ్. అది నాకు చాలా బాధ అనిపించింది. బికాస్ అంటే శివు ఉన్నాడు, తిను వచ్చింది, ఇప్పటి నుంచి ఇంకా చాలా బాగుంటుంది. అదే కదా, యాక్చువల్లీ నేను వచ్చిందే శివ కోసం ఆ షోలో. బట్ డోంట్ నో వాట్ హ్యాపెండ్. కాదు ప్రియాంక, ఆ షోలో అంత గొడవ పడ్డారు కదా, రియల్ ఫేకా? అది యాక్చువల్లీ రియల్ గానే నాకు ఫోన్ వచ్చింది. అంటే ఫోన్ రియల్ గానే జరిగింది. ఇది రియల్ గా జరిగిందని మీరు చెప్పే వరకు నేను నమ్మలేదు. నో, ఇట్స్ ఆల్ అంటే మనకు తెలుసు షోలో జరుగుతుంది, నాకు ఫోన్ వచ్చింది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అ ప్రాంక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ అఫ్ కోర్స్ అది ఎవరైనా బ్రేకప్ చెప్పేసరికి యూ కాంట్ టేక్ దాట్ ఆల్ ఆఫ్ అ సడన్. అట్లా ఒక్కసారికి ఉలికి పడినట్టు అయింది. బట్ ఇట్ వాస్ ఫన్. ఓకే, అయిపోయింది అది. మేము ముందు ఇంకా వీడియో కూడా పెట్టేసి వి గేవ్ దెమ్ అ క్లారిటీ దట్ యు నో ఇట్ వాస్ అ ప్రాంక్. క్లియర్ అయిపోయింది. బికాస్ ప్రోమోస్ చూసే జనాలు కామెంట్స్ పెట్టేస్తారు. దే డోంట్ యాక్చువల్లీ గో అండ్ సీ ద హోల్ ఎపిసోడ్, ఏం జరిగింది, తర్వాత ఏమైంది. ప్రియాంక శివు బ్రేకప్ అయిందంట, విడిపోయారు అన్నారు. అది నిజమేనా? అసలు నేను షాక్ అయిపోయా. ఏంటి ఆ ఒక్క వీడియో చూసి ఎట్లా బ్రేకప్ చేసుకున్నావు ప్రియాంక? టుడే ఐఎమ్ రివీలింగ్ ఇట్. ఎవరు ఏం చెప్పినా ఐఎమ్ అ పర్సన్, నేను కళ్ళు ఎదురుగా నేను చూసిన తర్వాతే, నేను వినిన తర్వాతే ఐ విల్ టేక్ సమ్ స్టెప్. అండ్ మేబీ ఫస్ట్ నేను అడుగుతా ఎందుకు చేసావు అనేది. సో ఐ థింక్ హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అట్ ఆల్. నేను కళ్ళు మూసి ఐ కెన్ ట్రస్ట్ హిమ్ నో మ్యాటర్ వేర్ హీ ఈస్, నో మ్యాటర్ వాట్ హీఈస్ డూయింగ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్. ఎంతమంది కులుకుంటారు కులుకోండి, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ప్రియాంక క్లియర్ గా చెప్పేసింది, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తను ఉన్న తన కాదని వెళ్ళిపోద్ది. తప్పు చేసినా చేయకపోయినా తప్పు చేయడు. అంత నమ్మకం నాకుంది ఆయన మీద, ఆయనకుంది నా మీద. కాబట్టి ఐ థింక్
ఈ రిలేషన్ ఒక రిలేషన్ అట్లానే ఉంటుంది. నేను ఒక్కటే నమ్ముతాను, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ మీకు బై బర్త్ అనేది ఉంటుంది. మమ్మీ డాడీ మీకు ఎప్పటికైనా వాళ్ళే మీ మమ్మీ డాడీ, ఇంకా మీరు మార్చలేరు దాన్ని. సో బ్లడ్ రిలేషన్స్ ని మనం ఎట్లా అయితే మనం బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళలేము, అట్లానే మీరు ఎందుకు మీ పార్ట్నర్స్ ని ట్రీట్ చేయరు అంటే ఇట్స్ నాట్ లైక్ బ్రదర్ ని మనం బ్రేకప్ చెప్పేసి వదులుకోలేము, మమ్మీ డాడీని అరే నువ్వు వద్దు నేను ఇంకో మమ్మీ డాడీని చూసుకుంటానని చెప్పలేము. వై డోంట్ యూ ట్రీట్ యువర్ రిలేషన్స్ అంటే మీరు అంత మందితో ఉండక్కర్లే, మీకు ఓకే అని అనిపించే పర్సన్ తో మీరు వాళ్ళని ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకటి కాదు రెండు కాదు సారీస్ చెప్పినా ఎంత ఏదైనా సరే మీరు కలిసే ఉండాలి, యు ఆర్ యువర్ బ్లడ్ రిలేషన్ అన్నట్టు ట్రీట్ చేస్తే ఐ థింక్ చాలా మందికి బ్రేకప్ అనేది అవ్వదు, ఉండదు. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. లెట్స్ ట్రీట్ దోస్ రిలేషన్స్ లైక్ యువర్ బ్లడ్ రిలేషన్స్ అనేది నేను చెప్తుంటే ఎంత ఫ్రెష్ గా అనిపిస్తుందో నాకు. నిజమే కదా, మన ఫ్యామిలీతో ఎట్లా బ్రేకప్ చేయలేము. ఇప్పుడున్న జనరేషన్ ప్రియాంక ఈ బ్రేకప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఐ జస్ట్ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఫస్ట్ థింగ్ పేషెన్స్ లేదు. మా మమ్మీ అదే చెప్తుంది, మమ్మల్ని చూసి కూడా అప్పుడప్పుడు అంటే మేము ఏదోలాగా గడిపేసాం మా లైఫ్ ని, కానీ మీ అందరికి ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కి పేషెన్స్ లేదు. వాళ్ళకి అన్ని ఇప్పుడే కావాలి, వెంటనే. ఫోన్ ఎత్తకపోతే ఇష్యూ, నువ్వు నా మెసేజ్ సీన్స్ ఆన్ చేసావు, ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చాలా చిన్న చిన్న వాటికి యాక్చువల్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది లైఫ్ లో నువ్వెలా ముందుకెళ్తావు అనే దాని మీద, నేను ఎలా ముందుకెళ్తానన్న దాని మీద, లైఫ్ మనం మన ఫ్యామిలీస్ ని ఎలా చూసుకోవాలి, దోస్ ఆర్ ద థింగ్స్ టు డిస్కస్. బట్ అవి కాకుండా ఇంకా ఇదంతా వేస్ట్, చిన్న చిన్నవి చాలా ఎక్కువ అయిపోయి గొడవలు అయిపోయి చిన్న చిన్న పిల్లలు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళు నిజంగానే ఫ్యూచర్ ని సేవ్ చేసుకోవడానికి ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ ఇంకా చాలా బాగుంటుంది. అంటే స్ట్రాంగ్ గా ఉండాలి. బికాస్ వన్ థింగ్ ఐ హావ్ లెర్న్డ్ విత్ శివ్ ఇస్ బేసిక్ గా నా రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో వాట్ ఎవర్ యూ సీ, చాలా మంది చూస్తుంటారు ఈమె చాలా కష్టపడుతుంది అది ఇది అని, బట్ వెనక్కున్న పర్సన్ శివ్ మాత్రమే. ఆయనకి వెబ్ సిరీస్ జరుగుతుంది, సీరియల్ జరుగుతుంది, మధ్యలో ఒక రోజు గ్యాప్ ఉండదు. గ్యాప్ ఉంటే ఆ రోజు రీల్స్ ప్లాన్ చేసుకుంటాడు నాతో, సో దట్ వీ ఎంటర్టైన్ ది ఆడియన్స్ యాజ్ అ కపుల్. బేసిక్ గా మేమందరం చూసిన వాళ్ళంతా మీదే ఎక్కువ కష్టం ఉంటుంది యాక్చువల్లీ అట్లా కాదు, ఇట్స్ యాక్చువల్లీ ద రోల్ రివర్స్. ప్రతి ఒక్క శివ్ ఇస్ బీన్ ఆల్వేస్, అంటే అతని గురించి నిజంగానే ఎంత చెప్పినా తక్కువే. అబ్బాయిలు శివ్ అంత కాకపోయినా అట్లీస్ట్ సగమైనా ఉంటే ఈ బ్రేకప్స్ అవ్వవు. అండర్స్టాండింగ్, ఎంకరేజ్మెంట్ అసలు. బికాస్ నేను చాలా చిన్నపిల్ల మెంటాలిటీ నాది, నేను చాలా చిన్న చిన్న వాటికి ఐ గెట్ యాంగ్రీ, లైక్ షార్ట్ టెంపర్ ఎక్కువ నాకు. నన్ను హ్యాండిల్ చేస్తున్నాడంటే గ్రేట్. రీసెంట్ టైంలో ప్రియాంక మీరు ఒక షోలో ఒక అవుట్ఫిట్ వేసుకున్నారు, దాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నేను అసలు ఐ వాజ్ లైక్ షాక్డ్, ఏంటి అంటే ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు వాళ్ళందరూ కలిసి నా మీద పడిపోయారు, ఎందుకు అర్థం కాలే. ఐ డోంట్ నో వై. అంటే మీరు అప్పుడు ఎలా, నాకు ఫ్రీడమ్ లేదా అంటే నా XYZ రోల్ నేను ప్లే చేశాను పాస్ట్ లో, అంటే అదే రోల్ నాది, అదే ఫీల్ లో సేమ్ లుక్స్ లో నేను ఐఎమ్ అన్ యాక్టర్. I can't continue being like that. గలీజ్ కామెంట్స్ చేయడం అసలు అంటే మీకు అంత ఫ్రీడమ్ వచ్చేసిందా? నాకు నేను డ్రెస్సింగ్ సెన్స్ లో నాకు సెన్స్ లేదు అది ఇది అని చెప్పారు, బట్ యూ హ్యావ్ సో మచ్ ఫ్రీడమ్. ఆడపిల్లని చూడకుండా మీరు ఏది పడితే అది రాసేస్తే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఫ్యూ కామెంట్స్ చూసి అయితే నాకే అసహ్యం వేసింది, నేను ఈ కామెంట్స్ ఎందుకు చూస్తున్నాను అని. ఆ టైంలో శివు మీకు ఎట్లా సపోర్ట్ చేశాడు? ఇగ్నోర్, అంతే, వదిలేసాడు. ఇగ్నోర్. నువ్వెందుకు చూస్తున్నావు, యూ డిడ్ వాట్ యూ వాంటెడ్ టు డూ, ఇట్స్ ఫైన్. ఏమి బ్యాడ్ గా కనిపించలేదు, ఎవ్రీథింగ్ వాజ్ అండర్ యోర్ ఓన్ లైకింగ్స్, సో ప్రాబ్లం లేదు, ఏముంది దాంట్లో. అంటే అమ్మాయిలు డ్రెస్సింగ్ విషయంలో ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉండాలా ఉండకూడదా? అది మీరు ఎక్కడ ఏం వేసుకుంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. I will have my sense of what to wear, where to wear. As a woman, you know how to dress and where to dress. So basic ga anta deeps వేసుకొని nobody will go to అంటే ఇంట్లో తిరగరు, లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళరు. I don't know, it's పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అనుకుంటా. వాళ్ళు ఎలా అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేస్తారో అబ్బాయిలు కూడా వాళ్ళని చెప్పడము, నేర్పడము, హౌ టు టాక్ టు దెమ్, హౌ టు బిహేవ్ విత్ దెమ్. అట్ ద సేమ్ టైం అమ్మాయిలకి కూడా ఉండాలి వేర్ యువర్ డ్రెస్సింగ్ అండ్ వాట్ యువర్ డూయింగ్. మీరు ఆ డ్రెస్సింగ్ ఏదైతే వేసుకున్నారో ఆ షోలో, ఆ తర్వాత మీ మమ్మీ చూసి మిమ్మల్ని ఇంట్లో కొట్టారట, ఇట్లాంటివి వేసుకున్నావు ఎందుకు నువ్వు అని. అంటే రాసే వాళ్ళు చాలా రాస్తారండి, యూ కాంట్ స్టాప్ దెమ్ అండ్ పీపుల్ కాంట్ సీ యూ హ్యాపీ. ఫస్ట్ థింగ్, మీరు స్టైల్ మంచిగా చేశారు, ఫ్యాషన్ సెన్స్ బాగుంది, సంథింగ్ ఆర్ ది అదర్, దే విల్ నాట్ కామెంట్ దోస్ స్టఫ్.
మెనీ పీపుల్ నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా నేనే వచ్చాయి. చెప్పాను, At the same చాలా time. కొత్తగా చాలా అనిపించింది, కొత్తగా బాగుంది అని. అనిపించింది, బాగుంది. ఐ లైక్ ట్రైయింగ్ న్యూ స్టఫ్. ఫస్ట్ థింగ్ నాకు వేరే వేరే డిఫరెంట్ లుక్స్ ట్రై చేయడం. బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత చాలా మారిపోయావని చాలా మంది చెప్పారు. Big బిగ్ Boss బాస్ నుంచి కి వెళ్ళిన తర్వాత ఎందుకు మారాను, ఏం మారలేదు. అప్పటి వరకు ఐ వాస్ డూయింగ్ సీరియల్స్, అప్పటి వరకు ఐ వాస్ డూయింగ్ సంథింగ్. ఆ రోల్ ని కంటిన్యూ చేశాను, అప్పటి వరకు ఆ పద్ధతిని మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఉన్న ప్రియాంక, దిస్ ఇస్ నాట్ సమ్ XYZ రోల్స్ ప్రొఫైల్, ఇది నా ప్రొఫైల్. సో నేను నా ప్రొఫైల్ ని ఎలా కావాలో అలా ఉంచవచ్చు. మీకు నచ్చితే ఫాలో చేయండి, లేదు అంటే అన్ఫాలో కొట్టండి, గలీజ్గా కామెంట్ చేయకండి. మేము మనుషులమే, వీ ఫీల్ బ్యాడ్, వీ ఆల్సో గెట్ టియర్స్. చూసేటప్పుడు మేము దీనికి చేయలేదు కదా అని అనిపిస్తుంది. దట్స్ వెరీ, అంటే మేబీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అన్నెసెసరీ ఏదో ఐడి ఉంది కదా అని కామెంట్స్ పెట్టేడాలు, ఐ డోంట్ నో. ఇంకొకటి, ఐ వాజ్ కంటిన్యూయింగ్ బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక. సో బేసికలీ మౌనరాగం చేసే వరకు బాగానే ఉండింది. ఐ వాజ్ వెరీ థిన్, వెరీ స్లిమ్, పర్ఫెక్ట్ మై బాడీ వాజ్ అకార్డింగ్ టు మీ. అప్పుడు ఎంత, ఒక 17-18 ఉంది నా ఏజ్. ఇప్పుడు ఐమ్ 27. నేను మౌనరాగం సేమ్ సీరియల్ చెన్నైలో చేయడం మొదలు పెట్టాను. మన తెలుగు ఇంకా అక్కడ ఇక్కడ షెడ్యూల్ ఎండింగ్ ఉంది అంటే ఆ రోజే నేను మార్నింగ్ షూటింగ్ కి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో నిద్ర లేకపోవడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల, అక్కడ అయిపోతే ఇక్కడ అయిపోతే అక్కడ, ఇంటి ఫుడ్ దొరకకపోవడం. ఐ యూస్ టు స్లీప్ విత్ 1 బనానా అండ్ వాటర్ అప్పుడప్పుడు, బికాస్ మమ్మీ పెట్టే ఫుడ్ మీకు ప్రతి చోట దొరకదు. ఆ టైంలో ఆల్మోస్ట్ 8 months నేను మా ఇంటికి వెళ్ళలేదు, బెంగళూరుకి వెళ్ళలేదు. మై పేరెంట్స్ స్టే దేర్. అప్పుడు ఏమైందంటే ఐ గాట్ థైరాయిడ్. సో హైపోథైరాయిడిజం అవుతుంది కదా. సో మై లోవర్ బాడీ స్టార్ట్స్ కొంచెం బల్కప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాట్స్ హౌ ఐ హ్యాడ్ జానకి కలగానే లేదు టైంలో ఐ బికేమ్ అ లిటిల్ హెల్దీ. బాగానే ఉన్నావు బట్ కొంచెం హెల్దీ అయిపోయావు. ఏంటి అంటే పీపుల్ థింక్ నేను ఒళ్ళు పెరిగింది, ఫుడ్ తింటుంది మంచిగానే అనిపిస్తుంది, బట్ నాట్ ఎవ్రీబడి నోస్ దట్ ఐ గాట్ థైరాయిడ్. సో ఒక అమ్మాయికి వెన్ యూ గెట్ డబుల్ చిన్, మీకు కొంచెం ఫ్యాట్ పెరిగినప్పుడు మీరు దాని ప్రకారంగా డ్రెస్అప్ చేస్తాం. సో అప్పుడు నేను 1 piece వేసుకొని డీప్స్ వేసుకొని తిరగలేను. వెన్ ఐ హ్యావ్ ఫ్యాట్ హియర్ అండ్ దేర్ ఐఎమ్ కాన్షియస్ అబౌట్ మై బాడీ. సో అప్పుడు నేను వేసుకోలేదు. బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత ఐ లాస్ట్ వెయిట్. బిగ్ బాస్ లో అందరూ తగ్గుతారు, నేను చాలా తగ్గాను. బిగ్ బాస్ లో ఒక్కటే రిలీఫ్ వాజ్ స్విమ్మింగ్. కొంచెం వాటర్ లో వెళ్తే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది, బికాస్ అక్కడ ఉన్న స్ట్రెస్ కి చాలా రిలీఫ్ వచ్చేది. నేను ఫ్లోట్ ఎక్కువ చేస్తాను వాటర్ లో, ఐ యూస్ టు ఎంజాయ్. సో వాటర్ లో ఉండేసరికి డ్రాస్టిక్లీ నా బాడీ స్టార్టెడ్ లూజింగ్ వెయిట్. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసరికి ఐ వాజ్ అగైన్ బ్యాక్ టు మై బాడీ which I wanted. సో ఇప్పుడు when I am able to wear something, నేను ఇప్పుడు ఏం సీరియల్ చేయట్లేదు, ఒక రోల్ని ఫాలో చేయట్లేదు అంటే ఐ కెన్ వేర్. ఇప్పుడు నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి దట్ నేను ఇంకా కొత్తగా ట్రై చేయొచ్చు అని. సో ఎందుకు ట్రై చేసుకోకూడదు అని ఇప్పుడు చేస్తున్నా. సో దిస్ ఇస్ ద హోల్ థింగ్ ఆఫ్ వై ఐఎమ్ బిగ్ బాస్ తర్వాత ఎందుకు చేంజ్ అయిపోయామంటే ఐఎమ్ యాక్చువల్లీ అ పర్సన్. నేను హాలోవీన్ మేకప్ ట్రై చేస్తాను. హాలోవీన్ అంటే హారర్ మేకప్. నేను నా మీద చాలా రకమైన ట్రయల్స్ చేస్తున్నా, బట్ అవన్నీ ఫోటోషూట్స్ అప్పుడు చేయలేదు కదా. సో ఇప్పుడు చేపిస్తున్నా. ఇప్పుడు నాకు అవకాశం చెప్తుంది ఏంటంటే సీరియల్స్ లో అలానే వేసుకోవాలి, బయట నా ఓన్ చాయిస్, నేను ఎలా అయినా ఉంటాను అంటే షోకి అట్లా రెస్పెక్ట్ చేయండి, లేకపోతే వదిలేయండి, కానీ మరీ ఇబ్బంది పెట్టొద్దు. సో ప్రియాంక, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కొన్ని నేర్చుకున్న విషయాలు ఏంటి, ఇవి వద్దు నేర్చుకోకూడదు అనే విషయాలు ఏమన్నా ఉన్నాయా? నేను ఒక్కటే నేర్చుకున్నా అండి, అంటే చాలా మందిని అక్కడ చూసిన తర్వాత పర్సనల్ గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అది. నా మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించింది. అంటే మై మామ్ ఇస్ అ మెహందీ ఆర్టిస్ట్ అండ్ అ బ్యూటీషియన్. సో చిన్నప్పటి నుంచి ఆవిడ ఏమేం చేస్తారో అన్ని నేర్పిస్తూ వెళ్ళారు. అండ్ ఇంకా వాళ్ళు నేర్చుకోలేదు, అవన్నీ కూడా నాకు నేర్పించారు. స్విమ్మింగ్ నేర్పించారు, స్కేటింగ్ నేర్పించారు. స్కేటింగ్ ఎందుకులే అని మా నాన్న కూడా తిట్టారు ఒకసారి మా మమ్మీని. ఎందుకు అంటే ఇన్ ఫ్యూచర్ తనకి ఎప్పుడైనా ఇది పనికి రావచ్చు, చెప్పలేము. షీ షుడెంట్ ఫీల్ దట్ నేను ఏది నేర్చుకోలేదు, అన్ని నేర్చేసుకుంటే తనకి ఇన్ ఫ్యూచర్ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు అన్ని నేర్పించాకే కాబట్టి ఐఎమ్ స్టాండింగ్ ఆన్ మై ఓన్. అండ్ బిగ్ బాస్ లో కూడా అన్ని రోజులు నేను ఉండగలిగాను, టాప్ 5 లో ఉండగలిగాను. సో అన్ని నేర్పించేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ. తను ఒక్కటే చెప్తుంది,
నువ్వు గిన్నెలు తోమాలి, ఇల్లు క్లీన్ చేయాలి అంతా నేర్పించింది చిన్న వయసులోనే. బికాస్ నువ్వు ఎక్కడ ఒక దాని ఉన్నా సరే సర్వైవ్ అవ్వగలగాలి. కుక్ చేశారు అంటే బికాస్ అక్కడ నోబడీ ఈస్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అందరికి అంటే చాలా తక్కువ అక్కడ నేను ఇనిషియేటివ్ తీసుకొని చేసేవాళ్ళు, ఎవరో ఒకళ్ళు చేయాలి. అది నా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇప్పుడు నా కోసమైనా నేను వండాలి కదా, నాకు వండడం వచ్చు, దాంట్లో తప్పేముంది, అందరి కోసం వండితే ఇంకా తింటారు కదా బాగానే అని చేసేదాన్ని. ఒకటే, మీరు లైఫ్లో అన్నీ నేర్చుకోండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. యాక్చువల్లీ చాలామంది ఇంట్లో చూశాను అబ్బాయిల్ని ఒకలాగా ట్రీట్ చేస్తారు, అరే నువ్వు కూర్చోతాను ఇల్లు ఉడుస్తుంది అని. సో ఇది ఈక్వల్గా మన లైఫ్ని ఈక్వల్గా ఉంచితేనే మీ పార్ట్నర్స్ కూడా బెటర్గా ఫీల్ అవుతారు. ఇప్పుడున్న ఇండిపెండెంట్ ఉమెన్ ఆల్సో నోబడీ విల్ లైక్ దిస్. మీరు చేయండి, తను కూడా చేస్తారు, డివైడ్ ద వర్క్ ఈక్వల్లీ, ప్రాబ్లం లేదు. బేసిక్గా ఒక పర్సన్ మన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? శివ్ లాంటి క్వాలిటీస్ ఉండాలి. అందరికి శివ దొరకడు కదా. సో శివ్, అందుకే శివ్ గురించి చాలా చెప్తున్నా, సో దట్ శివ్ లాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు మీకు ఎక్కడైనా కనిపిస్తే క్వాలిటీస్, బెస్ట్ క్వాలిటీస్ చెప్పండి శివలో. అంటే నేను అప్పుడప్పుడు లేజీ అయిపోతా అసలు ఎందుకులే అని, బట్ హీఈస్ సూపర్ డెడికేటెడ్. అంటే ఫ్యూచర్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ అది మేబీ దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. మీ లైఫ్ కానీ మీ పిల్లల లైఫ్ కానీ ఆ ఒక్క పర్సన్ అంటే ఒక ఎంత ఏది చెప్పినా ఒక మ్యాన్ అండ్ ఉమెన్ లో మ్యాన్లీగా ఉంటేనే అప్పుడు ద వైఫ్ ఫీల్స్ సేఫ్ అండ్ సెక్యూర్. సో దాట్ ఐ ఫీల్ నౌ విత్ హిమ్. నేను ఏది చేసినా ఏది చేయకపోయినా హీఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ మీ అనేది ఒకటి ఉంటుంది కదా. బట్ అఫ్ కోర్స్ ఒక ధైర్యం అనేది కావాలి. దానికోసం ఆ పర్సన్ లో డెడికేషన్ ఉండాలి. సెకండ్, యూ షుడ్ బి వెరీ స్వీట్. అంటే అమ్మాయిలకి తెలుసు కదా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్ మేబీ చాలా టాంట్రమ్స్ ఉంటాయి, ఇదొద్దు అది కావాలి, ఇదొద్దు అది కావాలి. బట్ ఏం లేదు, జస్ట్ అగ్రెషన్తో డీల్ చేయకుండా మీరు స్వీట్గా ఎంత డీల్ చేస్తే అంత ఆపోజిట్ పర్సన్ విల్ ఫీల్, అరే నేను ఇంత అగ్రెషన్తో మాట్లాడుతున్నా, ఈడేంటి అంత స్వీట్గా మాట్లాడుతున్నాడని అసలు. సో కొంచెం పేషెన్స్ అండ్ స్వీట్నెస్ ఉంటే ఇంకా బెటర్. కైండ్నెస్. స్వీట్ యాడ్ చేసుకోండి అమ్మా మీరు. ఒక సైంటిఫిక్ ఆర్టికల్ చదివా నేను. అమ్మాయిల హార్ట్లో నర్వ్స్ ఉంటాయి కదా, వెన్ ఎవర్ దే క్రై ఆ నర్వ్స్ చిన్న చిన్న మైన్యూట్ నర్వ్స్ ఉంటాయంట, అవి బ్రేక్ అవుతాయంట బ్రెయిన్ లో కూడా. సో వెన్ యూ ఫీల్ బ్యాడ్ అంటే అబ్బాయిలు చాలా కొంచెం కూడా అనేసరికి మనకి ఫీల్ అవుతుంది, ఫీల్ వెరీ బ్యాడ్, అరే ఎందుకు నాకెందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని. సో వెన్ ఎవర్ యూ క్రై దట్ నర్వ్ బ్రేక్స్ డౌన్ అంట. అండ్ మనకి ఏమంటారు మతి మరపు ఎక్కువ అయిపోతుంది అమ్మాయిలకి. సో బికాస్ ఆఫ్ దాట్ అండ్ అఫ్ కోర్స్ అబ్బాయిలకి కూడా సేమ్ థింగ్. వెన్ అబ్బాయిలు వాళ్ళు బ్యాడ్ గా ఫీల్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు. దట్స్ వెన్ మెన్ కి హార్ట్ అటాక్స్ రేట్ ఎక్కువ ఉంటాయి, బికాస్ దే డోంట్ ఎక్స్ప్రెస్ మచ్. సో బాయ్స్ కూడా ఐ సజెస్ట్ వన్ థింగ్, మీకు మనసులో ఏమున్నా అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేసేస్తే అమ్మాయిలాగా, బికాస్ మనం మనసులో ఏముండదు వాళ్ళకి. దే ఆల్సో షుడ్ ఎక్స్ప్రెస్ సో దట్ కొంచెం హార్ట్ లైట్ అవుతుంది అండ్ రిస్క్ అవుతుంది. అబ్బాయిలు అమ్మాయిలు నేర్పించకండి, అమ్మాయిలు అబ్బాయిలు నేర్పించకుండా అర్థం చేసుకొని మెచ్యూరిటీ లెవెల్స్ తో ఉండండి. మీకు సెట్ అవ్వట్లేదు అంటే మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉండండి, ఎవరి లైఫ్ లో వాళ్ళు, బట్ కలిసి మాత్రం ఉండకండి. సో కలిసి ఉండి గొడవలు పెట్టుకోవడం కంటే విడిపోయి హ్యాపీగా ఉండడం బెటర్. కరెక్ట్. ప్రియాంక, మీ ఫ్యాన్సే కాదు, విలేజ్ పీపుల్సే కాదు, మొత్తం అందరూ నాతో సహా పెళ్ళెప్పుడు? సో 2026లో పెళ్లి చేసుకోబోతున్నాము. అది ఎప్పుడు ఏంటి అనేది త్వరలోనే అందరికి తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ కావాలంటే మేబీ చూస్తున్నాము, ఈ ఇయర్ పాసిబుల్ అయితే చూద్దాము అని. పప్పన్నం తింటా. అమ్మ నా డ్రెస్ రెడీ చేయండి. మీరు ఇప్పుడే రెడీ అయినట్టు కూర్చున్నారు కదా రిసెప్షన్ కి. లేదు, అప్పుడు మా శివ్ ఇంకా మా ప్రియాంక పెళ్ళంటే బ్యాండ్ బాజా. బట్ ఒక్కటైతే చెప్తాను, దట్ మా పెళ్లి మామూలుగా ఉండదా, డిఫరెంట్ గా ఉంటది. శివ్ ప్రియాంక పెళ్లి నీ అవ్వ చాలా
చాలా మంచి విషయం చెప్పావు ప్రియాంక. నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. మీ రీల్స్ చూసినా, మీ యూట్యూబ్స్ చూసినా, మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడ చూసినా ఇట్లానే చూడాలనిపిస్తుంది. ఇద్దరు క్యూట్ గానే ఉంటారు. అసలు ఇద్దరికి అట్లానే ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలి. ఇంటికి వెళ్ళి దిష్టి తీయాలి. ఎంత దిష్టి తగిలేసింది. శివ ఇప్పుడు ప్రస్తుతానికి వాడు షూట్ లొకేషన్ లో ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి ఇట్లా మిరపకాయలతో దిష్టి తీసిరా. సర్లే, ఇప్పుడు మీరు అంతా ఫీల్ అవుతున్నారు, అంతా అబ్బా శివ పేరు చెప్పగానే ఇట్లా బ్లష్ అయిపోతున్నారు. ఇప్పుడు వరకు డల్గా ఉంది ఫేస్, ఇప్పుడు ఇట్లా మెరుస్తుంది. శివకి ఒక్కసారి ఫోన్ చేద్దామా? ఓకే ఆగండి ఇచ్చేద్దాం. వద్దు అది కూడా అనట్లే, ఎందుకంటే ఇప్పుడు అసలు మీ ఫోన్ లో శివది ఏమని ఉంటుంది పేరు? శివ్ అని ఉంటుంది. అంతేనా? శివ్ ఫోన్ లో మీ పేరు? యాక్చువల్లీ నేను శివ్ అని సేవ్ చేసుకున్నా, శివు అని. మీరు పిలుస్తుంటే కూడా భలే ముద్దు వస్తుంది, శివ్ అని. సో ఎవరో చెప్పారంట జాతకం చూసేవాళ్ళు. సో శివ్ అంటే శివుడు దేవుడు, శివ కుమార్ అంటే శివుడు పుత్రుడు. సో శివ్ అంటే మీనింగ్ మారిపోద్ది కదా. సో అందుకని శివకుమార్ అనే పిలవాలి అని చెప్పేసి సెంటిమెంట్ నేను కూడా అందుకే ఫోన్ లో మార్చేసాను. కానీ నా పేరైతే పరి అనే పెట్టుకున్నాడు, ప్రియాంక అని పెట్టలేదు. సరే వెయిటింగ్ శివ్. ఓకే షూట్ లో అన్నాడు. ఐ డోంట్ నో ఇఫ్ విల్ టేక్, లెట్స్ సీ. సార్ షార్ట్ లో ఉన్నారా? ఒకసారి అయిపోయాక వెంటనే చేయమంటావా? మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తే కోపం వస్తుందమ్మా నాకు. రావాలి, దిష్టి పోవాలి. ఓహో, ఇట్లా జరిగితేనే మంచిది. సరే, ఇద్దరు కలిసి క్యాండిల్ నైట్ డిన్నర్ కి వెళ్ళారు ఎప్పుడైనా? యాక్చువల్లీ క్యాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళలేదు, కానీ ఇంట్లోనే క్యాండిల్ లైట్ డిన్నర్ సెటప్ లాగా చేసుకున్నాము చిన్నగా, ఒక 2 candles తో. ఇది ఎక్కడ ఎవ్వరికి తెలియదు అన్నమాట. దిస్ ఇస్ ద మోస్ట్, ఐ థింక్ శివ నాకేం చెప్తాడో ఇది చెప్పేసరికి, బట్ ఐ డోంట్ నో. నా డ్రీమ్, అందరి డ్రీమ్స్ యాక్చువల్లీ ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ లో. నాకు అలాంటి ఏం ఉండవేంటి అసలు? వీ హ్యావ్ టు గో టు డాక్టర్ ఒక్కసారి. మీ గుండెల్లో ఎక్కడో ఒక చోట దాచి ఉంటుంది నాకు. అంటే ఒక అబ్బాయి వచ్చి తీస్తాడంట. ఓ రావయ్యా, వస్తాడు. యాక్చువల్లీ వర్ష గారికి ఎవరు క్యాండిల్ లైట్ డిన్నర్ వచ్చాం. సో రిలేషన్లో కొత్తగా వచ్చేటప్పుడు అందరికీ ఒక మంచి ఇమోషన్, మంచి తెలియని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఫ్రెష్గా లవ్ బర్డ్స్ లాగా. సో అప్పుడు 31st ఉంది అండ్ వీ వర్ షూటింగ్ 31st December, న్యూ ఇయర్స్ ఈవ్. అండ్ నేను మా ఇంటికి వెళ్ళలేను, శివ్ ఆల్సో కుడ్ నాట్ గో. అండ్ ఇంకా 2-3 ఆర్టిస్ట్, వీ ఆల్ యూస్ టు స్టే టుగెదర్ ఇన్ అన్ అపార్ట్మెంట్. సో మనం అందరం నైట్ కేక్ కట్ చేసిన తర్వాత నేను శివ్కి అప్పుడే మార్నింగ్ చెప్పాను, శివ్ నాకు ఒక కోరిక ఉంది, దట్ విల్ హ్యావ్ సమ్ నైస్ క్యాండిల్ లైట్ డిన్నర్ అని. నువ్వు ఆ బ్లేజర్ వేసుకొని బ్లాక్ కలర్. నాకు యాక్చువల్లీ వాడు అబ్బాయిలు బ్లాక్ షర్ట్ వేసుకుంటే అమ్మాయిలు చచ్చిపోతారు. సో ఎప్పుడైనా గొడవలు అయితే ఇది ఒక అడ్వైస్ అన్నమాట అబ్బాయిలకి, బ్లాక్ షర్ట్ తో ఒక మంచి హెయిర్ తో ముందుకొచ్చేయండి అమ్మాయిల ముందు, ఇట్లా ఫిదా అయిపోతారు అనమాట. సో వెన్ ఎవర్ శివ్ ఇస్ వెరింగ్ బ్లాక్, ఐ ఎమ్ ఆల్మోస్ట్ డ్రాప్ డెడ్, ఇట్లా వావ్ అని. శివ్ ఇప్పుడే చెప్పింది, ఇంట్లో ఏ గొడవ నువ్వు బ్లాక్ షర్ట్ వేసుకొని రా, ఏముండదు. సో అప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుని, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షర్ట్, షూస్ ఇంట్లోనే. అండ్ ఒక చిన్న టేబుల్ ఉంది, టీ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద 2-3 క్యాండిల్స్ పెట్టుకొని ఒక చిన్న కేక్ ఉంటుంది. అండ్ వీ హ్యాడ్ అవర్ పాస్తా. సో అట్లా మేము అప్పుడు ఐ థింక్ లాక్డౌన్ టైమింగ్ అనుకుంటా, వీ వర్ నాట్ సపోజ్ టు గో అవుట్. ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫ్ మై లైఫ్. శివ్ అట్లా రెడీ అయ్యి అట్లా వస్తుండగా మీరు ఫస్ట్ ఏం మాట్లాడారు శివ్? నాకు యాక్చువల్లీ శివ్తో నాకు ఎప్పుడు గొడవలు ఉండవు, డేట్స్ మర్చిపోయావు అది ఇది అని, ఎందుకంటే నాకే గుర్తుండదు కాబట్టి. ఆ రోజు శివ్ మీకు ఏదైనా చెప్పింది గుర్తుందా? హీ లైక్స్ మై లిప్స్ అని చెప్పి. బయట వర్షం, ముందు ఇలాంటి విషయాలు, అసలే ఇక్కడ బ్యాచులర్, ఏం అర్థం కావట్లా. అంతవరకే జరిగింది, దాని తర్వాత ఏం జరగలేదు. అదంతా మేము ఊహించేసుకున్నాం ఆల్రెడీ. మీరు ఊహించుకోండి, మీ ఫ్రీడమ్ మీకుంది. సో మొత్తానికి క్యాండిల్ నైట్ డిన్నర్ అలా ఎంజాయ్ చేశారు. ఐ థింక్ ద బెస్ట్ టైం ఎవర్. శివ్కి ఒక్కసారి ఫోన్ చేద్దామా? శివ్
ఐ లవ్ యూ. యాక్చువల్లీ యు ఆర్ లైవ్ కిసిక్ టాక్స్ లో ఉన్నాము వర్ష గారితో, ఆవిడ కూడా వింటున్నారు. హాయ్ వర్ష మేడం, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ శివ్, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ గుడ్ మేడం. సో క్యూట్ కపుల్స్. కిసిక్ టాక్స్ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ నిజంగా చాలా బాగా ఉంది. వి ఆల్వేస్ లవ్ యు యాజ్ అ యాంకర్ అండ్ దిస్ ఇస్ ఆల్సో లైక్ వి ఆర్ లవింగ్ యు ఇన్ దిస్. ఇది ప్రోమోలో వేయండి అమ్మా, చెప్పాడు మా శివ్ చెప్పాడు. థ్యాంక్ యూ శివ్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. శివ్, మీకోసం ఏ విషయం చెప్పినా ఎందుకు ఇట్లా బ్లష్ అయిపోతుంది మా ప్రియాంక? ఏ మ్యాజిక్ చేసావు శివ్ నువ్వు? మ్యాజిక్ ఏం లేదు మేడం, ఇట్స్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. దట్ వావ్, క్యూట్. మీరు ప్రియాంకకి ఇప్పుడు వరకు ఏదైనా చెప్పలేని విషయం ఏదైనా ఉంటే ఇప్పుడు మా ముందు చెప్పొచ్చు మీరు. ఇట్స్ బిన్ 5 years అండ్ ఆవిడకి వేరే వాళ్ళకి ఏం చెప్పను అంతా నేను ఆవిడకి చెప్తాను. సో ఆవిడకి ఇప్పటిదాకా చెప్పలేని విషయం అయితే అలాంటిది ఏం లేదు. ఐ హావ్ టోల్డ్ హర్ ఎవ్రీథింగ్, ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్. ఓ, ఏదైనా లైఫ్ లో మీరు థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ప్రియాంకకి? ఆవిడ నా లైఫ్ లో వచ్చిందే పెద్ద మ్యాజిక్ యాక్చువల్లీ. సో ఐ హావ్ టు సే థాంక్ యూ టు గాడ్. దట్స్ ఇట్. వావ్, సారీ ఏదైనా చెప్పాల్సింది ఉందా? డైలీ చెప్తాను, అది కొత్తగా ఏం కాదు మరి. ఇప్పుడే క్యాండిల్ నైట్ డిన్నర్ కోసం అంతా చెప్పేశారు శివ్. అది ఒకటి బాకీ ఉంది నా పైన, అది నేను త్వరగా చెప్పిస్తాను. అవునా? యా, కొన్ని అన్ని రహస్యాలన్నీ తెలిసిపోయాయి మీకోసం నాకు. యాక్చువల్లీ మా రహస్యాలు ఇప్పుడు రహస్యాలు లాగా లేవు, అన్ని పబ్లిక్. గాడ్ బ్లెస్ యూ శివ్, హ్యాపీగా లైఫ్ లో. తొందరలోనే మేము పప్పన్నం తినడానికి మీ ఇంటికి వస్తున్నాం పెళ్లికి. డెఫినెట్లీ మేడం, నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎంత లక్కీ మా ప్రియాంక. శివ్, ఖచ్చితంగా బ్లాక్ షర్ట్స్ ఒక 10 తీసుకో ఆఫ్టర్ మ్యారేజ్, ఎందుకంటే అత్త మాటలు కోపం వస్తుంది. బ్లాక్ షర్ట్ వేసుకొని రా ఈరోజు, ఓకేనా ఇంటికి? ఓకే, గుడ్ నైట్, బాయ్. ఈ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఎంతమంది అమ్మాయిలు మా శివ్ లాగా మా ప్రియాంక లాగా చేంజ్ అయ్యి ఇంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. కోరుకోండి. దాంతోపాటు ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సిన్సియర్ రిక్వెస్ట్, అక్కడ నుంచే దిష్టి తీయండి ప్లీజ్. ప్రెసెంట్ అయితే మీరు చేస్తున్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, అమ్మాయిలు పవరా అబ్బాయిలకి ఎక్కువ పవర్ ఉందా? అసలు ఈ క్వశ్చన్ మీరు నన్ను అడుగుతున్నారా వర్ష గారు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? దిస్ సీజన్ అందరి ముందు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తాను, గర్ల్స్ కిరాడి గర్ల్స్ గెలుస్తాము. చూస్తూ ఉండండి. అమ్మాయిలే గెలుస్తారు ఈ సీజన్. అబ్బాయిల కళ్ళు ముందు నుంచి ఆ టైటిల్ కొట్టేసి ఎక్కడో బయట ట్రిప్కి వెళ్ళిపోతాం అమ్మాయిలు. నేను ఆ షోలో చేయకపోయినా వీళ్ళు గెలిస్తే నేను వాళ్ళతో పాటు వెళ్తా. పాస్పోర్ట్ లేదు కాకపోతే నాకు. లేదా నిజంగా లేదు నాకు. అవార్డ్ ఫంక్షన్ కి నాకు వాళ్ళు తీసుకెళ్లారు, అప్పుడు ఒక్కసారే వెళ్ళాను. ఆ తర్వాత పాస్పోర్ట్ ఎక్కడుందో ఎక్కడ పోయిందో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వెళ్ళాను ఎక్కడికి. నాకు ఇష్టం ఉండదు, ఓన్లీ హైదరాబాద్ మై విలేజ్, ఇటు ఇక్కడిక్కడే తిరుగుతుంటా. ఆడియన్స్ షాక్ అవుతున్నారు, ఇట్లాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారా అని. సో మొత్తానికైతే కిరాక్ గర్ల్సే విన్నర్స్. కిలాడి గర్ల్సే ఈ సీజన్ విన్నర్స్, అంతేనా? ఎస్. అబ్బాయిలకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలంటే ఏమని ఇస్తారు? వాళ్ళకా వార్నింగ్ ఇవ్వాలా? అసలు అంత అవసరం అంటారా? నో వార్నింగ్స్ ఫర్ దెమ్. సో అనసూయ గారితో మీరు శేఖర్ మాస్టర్తో వర్క్ చేస్తున్నారు కదా, అనసూయ గురించి ఏదైనా చెప్పాలి అంటే? దే ఆర్ వెరీ స్వీట్. ఫ్రాంక్లీ చెప్పాలంటే నాకు వాళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ సీజన్లో ఇంట్రడ్యూస్ అయ్యాము ఒకళ్ళకొకళ్ళం, అండ్ సెకండ్ సీజన్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అండ్ దే వర్ వెరీ హ్యాపీ వెన్ దే సా అస్ కమింగ్ బ్యాక్. శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలంటే హీ సూపర్ డౌన్ టు ఎర్త్. అంటే ఆయనకున్న ద లెవెల్ హీ ఈజ్ ఇన్ నౌ, ద లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్
ఆయన చూపియొచ్చు కానీ అస్సలు ఎంత చెప్పినా తక్కువ ఆయన గురించి. బికాస్ హీస్ వెరీ స్వీట్, చాలా స్వీట్ గా, చాలా మంచిగా, చాలా రెస్పెక్ట్ఫుల్ గా అందరినీ యాక్చువల్లీ నువ్వు అని కాకుండా మీరు అని కూడా మాట్లాడతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆయన లెవెల్ ఆఫ్ డెడికేషన్. అంటే ఆయన మూవీస్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు, లేట్ నైట్ షూట్స్ చేస్తూ ఉంటారు, ఎన్ని షోస్ చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తున్నారో తెలియట్లేదు నాకు. వి లవ్ యూ శేఖర్ మాస్టర్ ఆల్వేస్. అండ్ ఫ్యూచర్ లో ఏమైనా if I get a chance to work with him, నాకన్నా లక్కీ ఇంకెవరు ఉండరు. సో ఇది ఒక మాట ఇట్లానే వదిలేస్తున్నా. మాస్టర్ ప్లీజ్ గివ్ us a chance also. సేమ్ మాస్టర్ ప్లీజ్. నాకు శేఖర్ మాస్టర్ అంటే చాలా చాలా ఇష్టం. అనసూయ కూడా చాలా ఇష్టం నాకు. అను మ్యామ్ ఇస్ అనదర్ స్వీట్ పర్సనాలిటీ. ఆవిడ చాలా స్వీట్. షీఈస్ అ వెరీ సాఫ్ట్ హార్ట్. చాలా ఈజీగా ఆవిడ మనసుని గెలవచ్చు. ఆఫ్ కోర్స్ ఈసారి అయితే మేము మీ నోస్ ని ఇట్లా లిఫ్ట్ చేస్తాము అనేది మేము కోరుకుంటున్నాము. సో అను మ్యామ్ లెట్స్ గో ఫర్ అ ట్రిప్ కంపల్సరీ. ఇక్కడ గేమ్స్ అంతా రియల్ గా ఫైట్ అయిపోతుంది కదా. ఇట్స్ ఆల్ రియల్ ఫైట్ బికాస్ ఫస్ట్ థింగ్ కమ్స్ ఫస్ట్, డబ్బుల కోసం ఆడుతున్నాము. అంటే బికాస్ వీ విల్ గెట్ అ ప్రైజ్ మనీ. ఇప్పుడు 10,000 వచ్చినా 1,00,000 వచ్చినా ఏదైనా మనకే వస్తుంది. కాబట్టి ఇంకొకటి డబ్బుల కన్నా పైన వచ్చేది మన పరువు. అమ్మాయిలు అనేది గ్రేట్ అనేది ఎప్పటికీ మన ఫెమినిజం బయటకు వస్తూ ఉంటుంది కదా. సో అక్కడ అది గెలిచేసాం అనుకోండి ఎంత బాగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ బాయ్స్ వన్ వెరీ నైస్. కొన్ని గేమ్స్ లో ఏమవుతుంది అంటే అను మ్యామ్ ఆల్సో రేస్ అవుతారు అప్పుడు. బికాస్ ఈక్వాలిటీతో లేవు ఈ గేమ్స్ అని అనిపిస్తుంది. అంటే అఫ్ కోర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో అన్ని చూసే ప్లాన్ చేస్తారు, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఆడిపించే ప్లాన్ చేస్తారు. బట్ అయినప్పటికీ కూడా మనం ఆ డ్రెస్సెస్ లో ఆడడం అనేది అండ్ సమ్ టైమ్స్ అది వాళ్ళ బాయ్స్ కి ప్లస్ పాయింట్ అయిపోయేసరికి మనకు కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతుంది. బట్ యా at the end of the day entertainment is a must. So ఏదైనా సరే we have to entertain the audience. and అలానే మా ఇద్దరు మెంటర్స్ నిజంగానే జెమ్స్. ఇంకొకటి శ్రీముఖి గురించి చెప్పాలి. She is a sweetheart. I love శ్రీముఖి సో మచ్. మనకి ఎప్పుడో ఒక పర్సన్ని కలిసేటప్పుడు మీకు ఒక నెగటివిటీ అయినా వస్తుంది, అప్పుడప్పుడు పాజిటివిటీ అయినా వస్తుంది అప్పుడప్పుడు. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఆవిడతో మాట్లాడే ప్రతిసారి, ఆవిడ పక్కనున్న ఆవిడ ఏరియాలో ఉన్న ప్రతిసారి ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ హ్యాపీ స్మైల్స్. ఎలా మేనేజ్ చేస్తారో ఆవిడ తెలీదు కానీ బట్ హ్యాట్స్ ఆఫ్ టు హర్ డెడికేషన్ అండ్ వి లవ్ హర్ సో మచ్. ఈ ఇండస్ట్రీలో మీకు ఎప్పుడైనా ఆఫర్స్ ఇస్తానని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారా? లేదు. అంటే బేసిక్గా నాకే తెలిసిపోతుంది ముందే ఆయన ఇస్తారు ఆఫర్స్. అంటే వర్క్ ఇస్తారో లేదో అనేది తెలిసిపోతుంది, ద వే దే టాక్. అండ్ పని ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం అనేది చాలా మోసపోయా నేను. అంటే యా, బికాజ్ పేమెంట్స్ వచ్చేసరికి, పేమెంట్ టైంకి వచ్చేసరికి పని అంతా అయిపోయింది, టెలికాస్ట్ అంతా అయిపోయింది, ఆర్ మేబీ రిలీజ్ అంతా అయిపోయింది. పేమెంట్స్ దగ్గర వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ డన్ కదా. ఇప్పుడు మీరు వర్క్ చేసి వెళ్ళిపోయారు విత్ ద ట్రస్ట్ దట్ దే విల్ గివ్ యూ ద మనీ. అండ్ అందరికీ డబ్బులు అనేది అవసరం ఉంటుంది. మేమేమో పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి, వీ ఆల్ డోంట్ కమ్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీస్, వీ ఆల్ మేక్ రిచ్ ఫ్యామిలీస్. సో దానికోసం మీరు చెప్పిందైనా కనీసం కంప్లీట్ చేస్తే వీ విల్ ఆల్సో ఫీల్ గుడ్ దట్ అట్లా ఉంది. ఇంకా జరుగుతుంది. ఇండస్ట్రీ ఇస్ స్టిల్ వర్కింగ్ లైక్ దట్. సమ్ పాయింట్ ఆ ఫ్యూ పీపుల్ వల్ల ఫుల్ ఇండస్ట్రీని తప్పుపడడం అనేది వెరీ బ్యాడ్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ఆన్ టైమ్ అండ్ పేమెంట్స్ అంతా ఇచ్చేస్తారు. ఐ రెస్పెక్ట్ దెమ్. యాక్చువల్లీ వాళ్ళనే ఇండస్ట్రీ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఆ కొంతమంది మేబీ కొంతమంది కూడా అర్థం చేసుకుంటే దట్ వేరే వాళ్ళు కూడా అవసరం ఉంటాయి. అండ్ మనం చెప్పింది చేస్తే వాళ్ళకి కూడా నెక్స్ట్ మీతో మళ్ళీ వర్క్ చేయడానికి నమ్మకం కలుగుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఎవరైతే పేమెంట్స్ ఇంకా బాకీ ఉన్నాయో ప్లీజ్ వాళ్ళకి ఇచ్చేయండి. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. వాళ్ళు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ఆలోచించి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుంటే. అవును. ఈ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఐ విల్ టెల్ ఓన్లీ వన్ థింగ్, బీ యోర్ సెల్ఫ్ బట్ బీ వెరీ డెడికేటివ్. అంటే ఇండస్ట్రీలో కాంపిటీషన్ అనేది అన్ని ఇండస్ట్రీలో ఫర్ దాట్ మ్యాటర్, ఇప్పుడు ఈ షో ఇండస్ట్రీయే కాదు, మనం యాక్టింగ్ ఇండస్ట్రీయే కాకుండా ఎవ్రీ ఇండస్ట్రీ నీడ్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్, అ లాట్ ఆఫ్ పేషెన్స్. అండ్ మీకన్నా పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళని రెస్పెక్ట్ చేయండి అండ్ లిసన్ టు దెమ్ వాట్ దే ఆర్ టెల్లింగ్. ఈ మధ్య చాలా లైట్ తీసుకుంటున్నారు.
లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అరే సర్లే వీడు చెప్తాడులే ఈయన చెప్తున్నారులే అని. కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటేనే మీరు లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. పెద్దవాళ్ళు ఉన్నారు దానికి. సో మేబీ కొంచెం సీనియర్స్గా ఉండే వాళ్ళని మీరు కొంచెం విని ఇంకా మీ లైఫ్లో అది కొంచెం ఇన్పుట్స్ తీసుకుంటే మీ లైఫ్కే మీరు ఎదగడానికే కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇదే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం స్టేబుల్గా ఉండాలి అంటే ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? సి ఇట్స్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్. ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 years పైన అవుతుంది. ఐ స్టార్టెడ్ విత్ మూవీస్ బట్ నోబడీ రిమెంబర్స్ మీ త్రూ దాట్. నేను అది మానేసి మూవీస్ చేశాక ఐ కేమ్ టు సీరియల్. బట్ సీరియల్ నన్ను నిలబెట్టింది. ఐ రెస్పెక్ట్ హూస్ ఎవర్ ఇస్ గివెన్ మీ వర్క్. నేను సినిమా చేసింది కూడా నాకు బ్యాడ్ అయింది అని చెప్పలేను, బికాస్ అది నాకు తెలుగు నేర్పించింది. నేను నేర్చుకున్న టైం స్టెప్. ఐ వాజ్ హ్యాపీ. చాలా మంది చెప్పారు నువ్వు మూవీస్ నుంచి సీరియల్స్కి ఎందుకు వస్తున్నావు, సీరియల్స్ నుంచి జనరల్ గా మూవీస్ వెళ్తావు అంటే లెవెల్ అట్లా పైకి వెళ్తుంది. బట్ నా లెవెల్ అక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ సీరియల్ ఎప్పుడు చేయబోతున్నావు ప్రియాంక? చూడాలి. అఫ్ కోర్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ నేను రోల్ చేస్తే అది ఈదర్ ఇట్ షుడ్ చేంజ్ సంథింగ్ ఇన్ ద సొసైటీ ఆర్ మేబీ ఏదో ఒకటి మంచి జరగాలి అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి. వచ్చిన తర్వాత వెంటనే బాగా నడవట్లేదు సీరియల్స్ అని ఆగిపోవడాలు చాలా ఉంటాయి. సో ఐఎమ్ బీయింగ్ వెరీ చూజీ అంతే. లేదు, నీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ తొందరలోనే వస్తుంది. ప్రియాంక, మీరు టాలెంట్ ని నమ్ముతారా, లక్ నమ్ముతారా? రెండు ఇంపార్టెంట్. నేను టాలెంట్ కూడా నమ్ముతా, బట్ కొంచెం లక్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. ఈ మధ్య తెలుసుకుంటున్నాను. బికాస్ టాలెంట్ ఎంత ఉన్నా లక్ ఎక్కడో ఒక చోట వచ్చి వేరే వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోతుంది. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు మనకు చెప్తారు తెలుసా, కొన్ని వాళ్ళు మనం మూఢనమ్మకాలు అని చెప్తాము. బట్ కొన్ని నిజంగానే వాళ్ళు మాటలు చెప్పేది వినాలి, దేవుడిని నమ్మాలి, పూజలు చేసుకోండి. ఇప్పటికీ కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు దట్ ఆర్టిస్టులు అయ్యి వీళ్ళు పూజలు చేసుకోరు అది ఇది. నేను మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేసి మోస్ట్ ఆఫ్ నేను చెయ్యకపోయినా శివ్ ఇస్ ఆల్వేస్ అక్కడ వెళ్ళి దీపం వెలిగించి టెంపుల్ క్లీన్ చేసుకొని మొత్తం పూజ చేసుకొని హీ ఫీల్స్ ఆయన ఉన్నారు కాబట్టి, దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాము. అవును. సో ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద ప్రయారిటీ. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాం, నాకు ఎప్పుడు నా నోటి మీద దేవుడి పేరు ఉంటుంది వెన్ ఎవర్ యూఆర్ స్టెప్పింగ్ అవుట్ సైడ్ ది హౌస్. కొన్ని ఉంటాయి మీరు చేసుకుంటే మీ పిల్లలు అది నేర్చుకుంటారు. అంటే లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ అనేది మొత్తం వదిలేసి ఇంకా మీ పిల్లలకి నేర్చుకోవడానికి ఇంకేం లేవు. సో ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్ అండ్ యువర్ పెద్దవాళ్ళు. ఇష్టమైన దేవుడు ఎవరు? నాకు అందరూ ఒకళ్ళే. నేను అందరిని నమ్ముతా. నాకు ఏ గుడి కనిపించినా, ఏ చర్చ్ కనిపించినా, ఏ మాస్క్ కనిపించినా, ఏది ఉన్నా సరే ఐ ప్రే. నాకు ఈ దేవుడే ఇష్టం అనేది నిజంగానే అట్లాంటివి ఏం లేవు. బట్ ఐ జస్ట్ ట్రస్ట్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఉంది, ఒకళ్ళు ఉన్నాడు చూడ్డానికి. అట్లా అని నాకు బ్యాడ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయని నమ్ముతా. నాకు భయం చాలా ఎక్కువ. అవునా? లైట్ వెళ్ళిందంటే శివ్ అని అరిచేస్తాను ఇంట్లో. అంటే అఫ్ కోర్స్ వేరే ప్లస్ అండ్ మైనస్ ఎనర్జీస్ ఉంటాయి కదా. సో గాడ్ ఉన్నాడు అని తెలిసిన తర్వాత దయ కూడా ఉంది. ఇప్పుడు దేవుడు ఒక కోరుకోమ్మా అడిగారనుకో, దేవుడు వచ్చి మీరు ఏ కోరుకుంటారు? శివ్ కోరికలన్నీ తీర్చాలి అని కోరుకుంటాను. శివ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. అంతే. ఆయన టెన్షన్ పోతే ఇంకా నేను తప్ప మిగిలిన కదా, ఇంకా నన్ను చూసుకుంటాడు బాగా. ప్రియాంక, మీది ఒక డైలాగ్ నాకు చాలా ఇష్టం. బిగ్ బాస్ హౌస్ లో డోర్ పట్టుకొని ఒకటి చెప్తారు, ఒకసారి చెప్పండి నా కోసం. నేను ఈడనే ఉంటా, నేను పోనీయా. ఐ డోంట్ నో, వి వర్ జస్ట్ ప్లేయింగ్. ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలీదు. నాకు సార్ వీకెండ్ లో మీమ్స్ చూపిస్తారు. అది 1 week తర్వాత మీమ్ ఎవరో ఆయనకి ఫోన్ లో పంపించారంట, అది మాకు చూపించారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇప్పటికి కూడా ఐ చెరిష్ దోస్ మూమెంట్స్. ఇప్పుడు కూడా నేను చూస్తుంటా ఒక్కొక్కసారి. చాలా బాగుంటుంది అది. వాళ్ళు చిన్న పిల్లలు కూడా కొంతమంది రీక్రియేట్ చేశారు, సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ డ్రెస్సింగ్ అవన్నీ వేసుకుని. సో స్వీట్ ఆఫ్ దెమ్. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. బిగ్ బాస్ ఇస్ గివెన్ మీ అ లాట్. నిజంగా చెప్పాలంటే యాజ్ అ పర్సన్ నేను బెటర్ పర్సన్ అయ్యే బయటకు వచ్చాను. బిగ్ బాస్ వల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా? there's always plus. everybody who's coming out of Big Boss has a plus. ఎందుకంటే వాళ్ళు ఒక బెటర్ పర్సన్ అయ్యే బయటకు వస్తారు. అఫ్ కోర్స్ అక్కడ చేసిన మిస్టేక్స్ చేయకూడదు అని ఒకటి ఉంటుంది, బికాస్ అది మొత్తం ప్రపంచం చూస్తుంది. సో యూ విల్ ఫీల్ అరే యార్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ లైక్ దిస్ ఫర్ దిస్, నేను ఏదో తప్పు చేసి ఉంటాను కదా అని రియాక్ట్ అవుతున్నారు కదా. ఇట్స్ ఆల్వేస్ అ ప్లస్ ఫర్ ఎవ్రీబడి. మీరు పార్టీస్కి వెళ్తారా? అవును. డ్రింక్ చేస్తారా? అవును. వాటర్.
వాటర్, మోజితోస్. ఆల్కహాల్ అలవాట్లేదా? అస్సలు లేదు. అలవాట్లేదు. వెరీ గుడ్ గర్ల్. నేర్చుకోవాలి కొంతమంది చూసి. నేను మధ్యలో రెడ్ వైన్ ట్రై చేద్దామని చూసాను, బట్ నాకు కొంచెం వాంతిలాగా అనిపించి ఇంకా ఆల్కహాల్ స్మెల్ పడట్లేదు అని వదిలేసాను. ఇప్పుడు తాగుతుంటే వాంతులు అవ్వట్లే, నాకు ఫస్ట్ లో అయ్యేవి, ఇప్పుడు అవ్వట్లా. అవునా? అవును. ఓ అది వద్దులే, చిన్నపిల్లలు ఎందుకు వద్దు ఇంకా. శివ్కి హీ ఈస్ నాట్ టచ్డ్ ఆల్కహాల్, స్మోక్, సిగరెట్స్. యాక్చువల్లీ ఒక సీన్ లో, వెబ్ సిరీస్ లో ఇది లీక్ చేసేస్తున్నా. చేయండి. యాక్చువల్లీ ఒక షార్ట్ ఉండే వేర్ హీ హ్యాడ్ టు స్మోక్, బట్ దెన్ వాడు హర్బల్ సిగరెట్స్ తెప్పించాడు నా చేత, సో దట్ అది టొబాకో ఉండకూడదు. వాడు ఆప్షన్ ఉంది, బట్ హీ స్టిల్ డెంట్ వాంట్ ఇట్. హర్బల్ సిగరెట్స్ కొంచెం పాపం ఇన్హేల్ చేసినా వాడికి ఫుల్ ఇట్లా దగ్గొచ్చేసింది. సో హీస్ దాట్ స్వీట్ అన్నమాట. పూర్వ జన్మలో ఏ పూజలు చేసావమ్మా నువ్వు? అండ్ స్మోకింగ్ అలవాట్లేదు, డ్రింకింగ్ అలవాట్లేదు, హట్ చేసేది లేదు. మా శివ్ లాంటి అబ్బాయి అందరికీ దొరకాలి. వీడు ముసలాడు అవ్వకూడదు. ప్రియాంక కూడా ముసలి అవ్వకూడదు తొందరగా. నేను అవ్వను, చిన్న హైట్ కదా. హైట్ అంటే గుర్తొచ్చింది ప్రియాంక, మిమ్మల్ని ఎప్పుడైనా హైట్ గురించి మాట్లాడినప్పుడు మీకు కోపం వస్తుందా? నాకు కోపం రాదు, ఉన్నదాన్ని చెప్పడానికి ఏం ప్రాబ్లం ఉంది. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ మోడలింగ్. నిజం చెప్పాలంటే అవునా? మోడలింగ్ చేసేటప్పుడు నా హైట్ ఆర్డర్ వైజ్ నుంచి ఉంటాను కదా, ఫస్టే ఉంటాను నేను ఎప్పుడు కూడా. సో మై మోడలింగ్ ఏజెన్సీ వాళ్ళు కానీ ది కొరియోగ్రఫర్ కానీ వాళ్ళు అదే చెప్పేవారు, యు ఆర్ యాక్చువల్లీ నాట్ అ మోడల్ ఫేస్, యు ఆర్ అన్ యాక్టర్ ఫేస్. సో నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది యాక్టింగ్ ఫీల్డ్లో, ఇక్కడ మోడలింగ్కి నువ్వు. బట్ ఐ వాజ్ అ వెరీ నైస్ మోడల్. సో బేసిక్గా చాలా మంది పొట్టిగా ఉన్నానని ఫీల్ అవుతారు, పొట్టిగున్న వాళ్ళు ఎప్పుడు ముందే ఉంటారు. అవును, మీరు ఎంత ముసలోళ్ళు అయినా యూ విల్ స్టిల్ బి వెరీ క్యూట్. అంత హైట్ ఉండి ఏం చేస్తారు? ఇంత హైట్ ఉండి ఏం చేస్తారు చెప్పండి? వాట్ ఈస్ ద యూస్? మీ ఏజ్ ఎంత అండి? 16 వెళ్ళి 17 ఈ December 25th వస్తాయి. సార్ నేను వెళ్తాను సార్. నాకు కళ్ళు తిరుగుతుంది, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. కొంచెం సీక్రెట్ అనమాట, ఎందుకంటే మళ్ళీ కొన్ని ఇయర్స్ పోయాక నేను ఇంకా ఇలా యంగ్గా ఉంటే అప్పుడు తను చెప్పింది కదా అంటే ఇప్పటికి చాలా ఉందని అప్పుడు కంపేర్ చేస్తారని ఇప్పుడు చెప్పండి నా ఏజ్. వామ్మో, నాకు నిజంగానే ఇండస్ట్రీ ఎంటర్ అయ్యేటప్పుడు దగ్గరలోనే ఉన్నాం, జస్ట్ 1 year. అట్లయితే నేను ముసల్దాన్ అయిపోయాను. పెద్ద మాట అన్నాడు సరాడు. మీరు ఇప్పుడు షార్ట్ లో నా మీద పని చేశారు తెలుసా? వేసేసి ఇమీడియట్ స్వాప్ చేసేసారు. అదే స్పెషాలిటీ, అది ద సర్ప్రైజ్. స్టార్టింగ్లో ఇప్పుడు ఏజ్ ఎవరైనా అడిగితే చెప్తాం కదా, చిన్నపిల్లలే పర్లేదు అని. ఐ యూస్ టు టెల్, అరే నా ఏజ్ ఎంత అంటే 15, 16. మీరు ఎంత చెప్పినా నమ్ముతారు కాదు, 16 చెప్పేసరికి, అప్పుడు 16, 17 అది చెప్పేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 30s దగ్గరకు వచ్చేస్తున్నాం. అర్థం కావట్లేదు నాకు. ఐఎమ్ ఆల్మోస్ట్ లైక్ మమ్మీ 22, 23 వరకు ఓకే, ఇప్పుడు 25, 26 కేక్ మీద నంబర్స్ మారుస్తుంది. 27 వచ్చినప్పుడు ఎంత హట్టింగ్ అనిపిస్తుంది. యూ ఫీల్ సో ఓకే, పర్లేదు. మీకు 40 వచ్చినా ఈ షార్ట్గా ఉన్న వాళ్ళు కనిపించరు, అదే ప్లస్. బట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో పొట్టిగా ఉన్న వాళ్ళు చాలా లక్, అన్నిటిలో ఫస్ట్ ఉంటారు, ఏజ్ కనిపించదు, గ్లామర్ ఉంటుంది. మీరు వచ్చే జన్మలో అంటూ ఉంటే నేను కూడా ప్రియాంకలా క్యూట్ గా షార్ట్ గా పుట్టాలి. ఆపరేషన్ చేయించుకోవచ్చు, పర్లేదు. అయినా కూడా ఆ లుక్ రాదు, ఇప్పుడు క్యూట్ రాదు, మీలా క్యూట్ గా కావాలి. మళ్ళీ ఫేస్ ప్రాబ్లం అంట. అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా వేసావు కదా ఇప్పుడు సడన్ గా ₹1,00,00,000 మీ అకౌంట్ లో పడితే ఏం చేస్తారు? ఎవరు వేసారో మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వేసేస్తా. ఎందుకు వేసారని అడుగుతా. నేను దాని పని చేస్తే నేను తీసుకుంటా. ఐఎమ్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇఫ్ ఐ డిజర్వ్ దట్ ఐ విల్ టేక్ ఇట్. ₹1,00,00,000 దొరికే మీకు ఇన్వెస్ట్ చేసేస్తా. దేని మీద? ఎక్కడో చోట. శివుని అడిగి. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్యూచర్ ప్లానర్ కాబట్టి మేబీ ఏదో ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ సంథింగ్ వేర్ దాని ఇన్వెస్ట్మెంట్ ఇంకా డబుల్ అయ్యే రావాలి. సో ఇప్పుడున్న జనరేషన్ అందరికి పెద్ద వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉంది, ఎందుకంటే అన్ని చూసి షార్ట్ టైం లోనే సెటిల్ అవ్వాలి. ఆఫ్ కోర్స్, బికాస్ ఇప్పుడు పిల్లలు, నాకు నిజంగానే పిల్లల గురించి ఫ్యూచర్ లో ఆలోచించాలంటేనే భయం వేస్తుంది. ఫీజ్ చూడండి, స్కూల్ ఫీజ్, దిస్ ఇస్ లైక్ హార్ట్ బ్రేకింగ్. నర్సరీ, ప్లే గ్రూప్ లకి లక్షల రూపాయలు. వాట్ డూ యూ గివ్ దేర్? గోల్డ్ బిస్కెట్ తినిపిస్తారా ఏంటి? బాధ అనిపిస్తుంది నాకు. ఇంకా చెప్తేనే ఫుల్ ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతుంది నాకు.
ఐ మీన్ సో మెనీ lakhs of rupees, what do you give kids there? చదివే కదా నేర్పిస్తుంది, అంతా ఉండాలి మరీ అంత. ప్రియాంక, మీకు ఎన్ని ఆస్తులు ఉంటాయి? లేవు. అదేంటి లేవు ఇప్పుడు వరకు. ఫ్లాట్ లేదా మీకు? ఓన్ ఫ్లాట్? ఐ హ్యావ్ టు గిఫ్ట్ మై పేరెంట్స్. అందుకే చెప్పాను కదా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మా మీద. సో బేసిక్గా మా డాడీకి మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యాము. బేసిక్లీ వీ యూస్ టు స్టే ఇన్ ముంబై. నేను 4 years అప్పుడు, మా తమ్ముడేమో 1 year అనుకుంటా. సో మా డాడీకి ఎవరో బిజినెస్లో మోసం చేసుకొని ఫ్రెండ్ అనుకుని వెళ్ళిపోయారు. సో ఆయన ఇంకా ఆల్మోస్ట్ 15-20 మెంబర్స్ని మోసం చేశారు ఒక కాంప్లెక్స్లో. ఆయన అంత నమ్మకం, వాళ్ళంత నమ్మకం మా నాన్న మీద, దట్ వీళ్ళ ఫ్రెండ్ కాబట్టి. సో అందరూ నాన్న మీద పడ్డారు. నాన్న ఉన్నదంతా ఇచ్చేసుకొని హీ హ్యాడ్ టు లీవ్ అండ్ కమ్ టు బెంగళూరు. అంటే వాళ్ళ అంకుల్ దగ్గర వచ్చారు ఇక్కడ. సో ఆయన వచ్చి ఒక 6 months to 1 year ఉన్నారు. దాని తర్వాత నేను, మా మమ్మీ, మా తమ్ముడు మేము ఇక్కడికి వచ్చాము. చాలా కష్టాలతో నిజంగానే ఆలోచించినా నాకు గూస్ బంప్స్ వస్తాయి. బట్ ఆ డేస్ ఏదైతే చూసామో దానివల్లే నేను ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను, ఇంత స్ట్రాంగ్గా ఆలోచించగలుగుతాను అని చెప్తాను. బికాజ్ అవి ఎవరు చూడకూడదు. మా డాడీ మంచి డబ్బులు ఉండేవి. బికాజ్ ఇప్పుడు నా ఇంట్లో ఎవరైనా వచ్చారంటే మీరు మా డాడీ అనుకోండి, మీరు వీళ్ళని అందరినీ ట్రిప్కి తీసుకెళ్తారు, అంత మంచిగా చూసుకునే వాళ్ళందరినీ. ఇప్పుడు ఉన్నాయా, ఖర్చు పెట్టేద్దాం అన్నట్టు. బట్ ఎప్పటి నుంచి అయితే ఇవన్నీ జరిగాయో, సిన్స్ దట్ డే టిల్ నౌ హీ ఓన్లీ ఆస్క్స్ అస్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, సేవ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. 10 rupees ఉన్నప్పటికీ కూడా అవసరం అంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోమాకండి. బికాజ్ ఈరోజు ఉన్నాయి, మీకు దాని విలువ తెలీదు. రేపు ఉండకపోయినప్పుడు, అంటే ఉండకూడదు అని ఇట్ షుడెంట్ బీ దేర్, బట్ ఉండాలి ఎప్పుడు కూడా మీ దగ్గర. బట్ ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ వస్తే గనక మీ దగ్గర ఎప్పుడో ఒక సేఫ్టీ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ సంథింగ్. సో అందుకని ఒక ఇల్లు అనేది తీసుకోవాలి. మా తాతయ్య పేరు మీద ఒక ల్యాండ్ కూడా లేదు మా ఊర్లో. సో ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళలో ఎప్పుడైనా వెళ్ళినా సరే వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం కానీ లేకపోతే హోటల్స్లో ఉండడం కానీ అవుతుంది. సో వాళ్ళ పేరు మీద మా సొంత ఊర్లో ఒక ల్యాండ్ అనేది ఉండాలి. వాళ్ళ పేరు మీద, మా తాతయ్య మా నాన్నమ్మ పేరు మీద ఒక ఇల్లు కట్టాలి అనేది నాకు ఉంది. సో అది ఎప్పటి వరకు ఆడియన్స్ సపోర్ట్ తోనే అఫ్ కోర్స్ మేము ముందుకు వెళ్ళగలుగుతాము. సో తొందరలోనే అవుతుంది అని ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అండ్ సో హైదరాబాద్ ఇప్పుడు రెంట్ హౌస్ లో? ఓ లేదమ్మా, నీ పెళ్లి లోపు నువ్వు కొత్త ఫ్లాట్ తీసుకొని వర్ష గృహప్రవేశానికి వస్తావా అని అడుగుతావు చూడు. ఎస్ అఫ్ కోర్స్, తప్పకుండా అవుతుంది. సో మనం చూసేది టోటల్ వేరు, ఇన్సైడ్ టోటల్. చాలా మంది ఏంటో అది ఇది అని రాసేస్తారు కానీ ఈజీగా జడ్జ్ చేసేస్తారు. అఫ్ కోర్స్ మనం కూడా చిన్నప్పుడు హీరోయిన్స్ ని అట్లానే జడ్జ్ చేస్తున్నాం, వాళ్ళకేం తక్కువ అని. బట్ ఉన్నప్పుడు తెలుస్తుంది, we know each other. తప్పకుండా నెక్స్ట్ ఫ్లాట్స్ కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఆడియన్స్ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా ప్రియాంకని ఇంకా ఎక్కువ లైక్ చేస్తారు. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆడియన్స్ గురించి ఒక్కటి చెప్పాలి. నెగటివ్స్ అయితే అఫ్ కోర్స్, క్రిటిక్స్ లేకపోతే ఇండస్ట్రీ లేదంటారు, అది అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ పాజిటివ్స్ చెప్పేవాళ్ళు, బేసిక్లీ ఎప్పుడైతే మనం బ్యాడ్ టైంలో ఉంటాము లేకపోతే ఇట్లాంటి కామెంట్స్ వస్తాయి, ఆ కామెంట్స్ కింద పాజిటివిటీ కోసం ఆడియన్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తుంటారు వాళ్ళకి ఎవరో తెలియదు, వాళ్ళకి నేనెవరో తెలియదు పర్సనల్గా. స్టిల్ దే ఫైట్ ఫర్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటే కామెంట్స్లో మా ఫ్యాన్స్ కూడా చాలా మంది, దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ ఫ్యాన్స్ చెప్పకూడదు. ఇప్పుడు కూడా ఐ టాక్ టు మై ఫ్యాన్స్. ఒక గ్రూప్ ఉంది పరియన్స్ అని, చాలా హ్యాపీగా వాళ్ళతో కాన్వర్సేషన్ చేస్తా. జస్ట్ లైక్ ఆ ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఏదో చిట్ చాట్ చేస్తూ కొట్లాడుతూ ఉంటారు. అరే నువ్వు ఈరోజు ఈ పోస్ట్ చేయరా, అరే నువ్వు ఈరోజు ఈ పోస్ట్ చేయరా అంటే వాళ్ళు ఎవరో కొట్లాడుతూ ఉంటే నేను మధ్యలో పర్లేదు అని ఏదో వాయిస్ నోట్ వదిలేస్తే అందరూ స్వీట్ గా రిప్లై, పరి అక్క మీరు వచ్చారా అన్నట్టు క్యూట్ గా. నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎవరున్నా లేకపోయినా వీళ్ళు నాతో ఉన్నారు అని చెప్పేసి ఒక ధైర్యం. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వేరెవర్ ఐ గో, నాకంటూ ఒక ఇల్లు లేదు అనేది ఎక్కడ లేదు. ఐ హ్యావ్ హౌసెస్ ఎవ్రీవేర్. అది మొత్తం నా ల్యాండే అనుకుని ఉంటా, బికాస్ ఎవ్రీబడి ఈజ్ సో వెల్కమింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒకటే చెప్తా, అందరూ ఐ థింక్ రోజు దేవుడిని థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు మనం ఊపిరితో ఉన్నాము అంటే, అండ్ మనకి ఫుడ్ ఉంది, షెల్టర్ ఉంది, మంచి వాటర్ ఉంది, అండ్ మనం ఏ దేశంలో ఉన్నాము, వీఆర్ వెరీ గ్రేట్ టు బీ అన్ ఇండియన్. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బికాస్ ఐ థింక్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఐ ఫీల్ లైక్ ఇండియన్ ఆర్మీకి ఒక పెద్ద సల్యూట్. ఐ థింక్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇండియన్ ఆర్మీకి ఒక పెద్ద సల్యూట్.
ఎవ్రీ నైట్ ఐ ప్రే ఫర్ దెమ్ అండ్ ఐ స్లీప్ బికాస్ ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తాయి. చాలా మంది ఎందుకో ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు తెలియదు, బ్యాడ్ అనిపిస్తుంది అంతే. వాళ్ళ లైఫ్ ఫ్యామిలీస్ గురించి ఆలోచించి వాళ్ళు పాపం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు తిరగొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, లంచ్ చేయొచ్చు, బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. దే టేక్ కేర్ ఆఫ్ అస్. Thank you so much to all of you who are taking care of us. ప్రియాంక, ఇప్పుడు మా గురువు నువ్వు. లవ్ గురు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, లవ్ గురువుగా చెప్పాలి మీరు. ఓకే. ఒక పర్సన్ మన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? శివ్ లాంటి క్వాలిటీస్ ఉండాలి. అందరికీ శివ దొరకడు కదా. సో ఇప్పుడున్న రీసెంట్ జనరేషన్లో లవ్లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళి చాలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్లీ సోలోగా ఉండడం మానేసేయండి. ఒకవేళ మీకు బ్రేకప్ గనక అయ్యి ఉంటే, జరగకూడదు ఎవరికైనా, బట్ ఒక్కటే ఆలోచించండి, మీ మమ్మీ డాడీలు మిమ్మల్ని డ్రంకర్డ్స్ లాగా చూసుకోవాలి అని అనుకోలేదు, స్మోకర్స్ లాగా చూసుకోవాలి అనుకోలేదు, మీరు ఏడుస్తూ ఉండడానికి వాళ్ళు మిమ్మల్ని పెంచలేదు. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇస్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని పెంచుంటారు. సో చాలా ఉంటాయి, వాళ్ళు మమ్మల్ని ఆ పొజిషన్లో అట్లా డిప్రెషన్లో చూసుంటే, అంటే ఈ మధ్య డిప్రెషన్ అనేది చాలా చులకన అయిపోయింది అందరికి. ఎవ్రీబడి నువ్వు కొంచెం సాడ్ ఉన్నా నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను డిప్రెస్డ్ ఉన్నాను అని, పెద్ద పెద్ద వర్డ్స్, స్ట్రెస్డ్ ఉన్నాను అని వాడేస్తున్నారు. బట్ డిప్రెషన్ is a very huge thing. దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం. అదే మీరు మీ ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని, మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని, ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దెర్ ఇస్ సంబడి, ఎవరో ఒకళ్ళు ఉంటారు మీకోసం ఎదురు చూస్తూ. ఈ పర్సన్ మీకు సెట్ అవ్వలేదంటే దిస్ పర్సన్ ఇస్ నాట్ మేడ్ ఫర్ యూ అని. సో లీవ్ ఇట్. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం, బట్ ట్రై చేసి చూడండి. చేంజ్ యువర్ హ్యాబిట్స్. ఫస్ట్ థింగ్ ఈజ్, ఈ మధ్య అందరికి హెల్దీ హ్యాబిట్స్ ఉండట్లేదు. తినడము, పడుకోవడము, టైం టు టైం లేదు. ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆలోచిస్తూ ఐ మీన్ స్టార్టింగ్ లో కూడా అదే చెప్పా, చాలా చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి, అదే సేమ్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ, మీరు ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు అంటే సిట్, డిస్కస్. ఫస్ట్ థింగ్, మీరు ఒక రిలేషన్ లో వెళ్తున్నారంటే ఫ్యామిలీస్ ని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకి తెలిసి ఉండాలి మీరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు, కొడుకు నా కూతురు సేఫ్ గా ఉందని. ఎవరైనా ఇంట్లో వెళ్ళినా యూ షుడ్ నో. ఫ్యామిలీస్ కి తెలియాలి. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. ఆ టైంలో, పర్టిక్యులర్ టైంలో మీ గురించి ఆలోచించి, మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే చాలా మంది లైఫ్స్ బెటర్ అవుతుంది. మీరు ఏ లవ్ అయితే బయట కోరుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోనే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇన్స్టెడ్. మీరెంత బేబీ అని చాక్లెట్స్ ఇవ్వడానికి వెళ్తారో, అదే చాక్లెట్ తీసుకొచ్చి ఫస్ట్ మీ మమ్మీకి ఇవ్వండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. సో ఐ డూ దిస్ సమ్ టైమ్స్. ఐ సెండ్ రోజెస్ టు మై మామ్, షివ్స్ మామ్. అప్పుడప్పుడు కేక్ ఏదైనా కావాలంటే పంపించేస్తా. మదర్స్ ని చూసుకోవడానికి ఎవరున్నారు? నాన్నలు అయితే ఇంకా పెళ్ళైపోయింది వదిలేస్తారు. యూ హ్యావ్ టు టేక్ కేర్, బికాస్ వాళ్ళ లైఫ్ మొత్తం వదిలేస్తారు మిమ్మల్ని పెంచడం కోసమే. సో అలానే ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? నో ఒపీనియన్స్ అండి. వాళ్ళు ఏం ఆలోచించి ఏం చేస్తారో చెప్పలేము. సో ఐ డోంట్ నో వై డూ దే డూ దిస్, బట్ అంతే, కర్మ విల్ ట్రీట్ దెమ్ బ్యాక్, అంతే చెప్పగలుగుతా. బికాజ్ ఈరోజు వాట్ ఎవర్ యూర్ డూయింగ్, మంచిది కూడా మీకు రివర్స్లో వస్తుంది, చెడ్డది కూడా మీకు రివర్స్లో వస్తుంది. వీఆర్ ఇన్ కలియుగం కాబట్టి ఇక్కడే క్లియర్ చేసుకొని వెళ్ళాలి. క్యాల్కులేషన్ అంతా రాస్తున్నాడు దేవుడు, చూసుకుంటాడు అంతే. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది, రెండు ఈ భూమి మీదే వస్తాయి. ఆఫ్ కోర్స్. మీ విషయాలు చాలా 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 చెప్పేశారు మాకు, మేమైతే చాలా హ్యాపీ. ప్రియాంక సోషల్ మీడియాలో చూసేది టోటల్లీ వేరు, ఇలా వేరు, రియాలిటీ వేరు. సో ఈ రియాలిటీ తెలుసుకోవడం కోసమే మిమ్మల్ని ఈ డేట్ అడిగి ఇంతగా కూర్చోబెట్టి ఐ ఎంజాయ్డ్. నాకు ఇంట్లోనే కూర్చొని ఒక కౌచ్ మీద మంచిగా నా మనసులో ఉన్న మాటలన్నీ మాట్లాడుతూ ఐ వాజ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మాట్లాడిన తర్వాత ఇంకా లైట్ ఫీల్ అవుతున్నా. ఐమ్ ఫీలింగ్ సో గుడ్. అండ్ ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది, విత్ లాట్ ఆఫ్ ప్లాన్స్. మర్చిపోయాను ప్రియాంక, ఈ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఎవరు? అందరూ. మీ క్లోజ్ ఫ్రెండ్? మీరే ఇప్పటి నుంచా? ఎవరితో కలిసినా నేను లోపల దాచిపెట్టలేను. వాట్ ఎవర్ మై లైఫ్ ఇస్ హ్యావింగ్ అంతా అందరికి తెలిసే ఉంటుంది. సో ఎవ్రీబడి ఈస్ క్లోజ్ టు మీ అండ్ ఎవ్రీబడితో నేను క్లోజ్ గా ఉన్నాను. ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా మీకు? ఐ లవ్ ఎవ్రీబడి. ఎనిమీస్ ఎలా అవుతారు?
సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. Thank you. బిగ్ టీవీ నుంచి కూడా సో మీకు స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్. పెళ్లికి మా అందరిని పిలవాలి తొందరగా. Sure. ఓకే Yes. సో ఎలా అనిపించింది ప్రియాంక మీకు ఈ కిసిక్ టాక్స్ కి రావడం? చాలా బాగుంది. కిసిక్ టాక్స్ యాక్చువల్లీ ఇంకా హాట్ గా ఉంటుంది అనుకున్నా, బట్ ఇట్స్ వెరీ స్వీట్. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఇంకెవరెవరు వచ్చి వాళ్ళ మనసుల్ని బయట పెడతారో ఇక్కడ. ఐఎమ్ హ్యాపీ టు సీ దెమ్ బికాస్ ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ ఎపిసోడ్స్. చాలా నచ్చుతాయి అండ్ ఇట్స్ వెరీ సూదింగ్. నిజంగానే చెప్తున్నా, నాకు చాలా పాజిటివ్ అనిపించింది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అంత హ్యాపీగా నడిచింది. మా ప్రేక్షకులందరికి కూడా ప్రియాంక అంటే ఇంకా దగ్గర అయిపోయి మా ప్రియాంక ఇలానా, అయ్యో అనవసరంగా కామెంట్ చేసామే అని ఫీల్ అవుతారు తప్పకుండా. ఏం లేదు, యు ఆర్ ఆల్సో, మీ అందరికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, మీ అందరికి కూడా సిస్టర్స్ మదర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు కూడా మీరు ఏదైనా ఇట్లాంటి కామెంట్ వాళ్ళ పోస్ట్లో చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది, అట్లానే మాకు అనిపిస్తుంది. సో జస్ట్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ యువర్ రైటింగ్ సంథింగ్. మీ మనసులో ఉన్న మాటలు రాయండి, బట్ బ్యాడ్ థింగ్స్ మేక్ అస్ ఫీల్ బ్యాడ్. సో చూసి రాయండి అంతే. ఈ ఎపిసోడ్ లో ఫైనల్ గా మా శివ్కి ఏదైనా చెప్పాలి అంటే చెప్పేయచ్చు. శివ్కి చాలా చెప్పేసాను, ఇంకేం చెప్పను. నువ్వు ఇంటికి రా, నేను గొడవ పడతాను నీతో, మళ్ళీ దిష్టి అంతా పోవాలి కదా. సో థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో ధూమ్ ధామ్ ఉంటుంది, ఎందుకంటే ప్రియాంక షాక్ అయ్యే గెస్ట్ రాబోతున్నారు. తప్పకుండా వెయిట్ చేయండి. ఐఎమ్ ఎక్సైటెడ్. ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? శివ్. అరే వామ్మో, ఇది నాకు తెలియదు. ఇప్పుడే డిసైడ్ అయ్యాం మేము, ఎందుకంటే మీ విషయాలన్నీ చెప్పేశారు. మా శివ్ ఇంత ఇలాంటి అబ్బాయి కావాలి. నేను నీ గురించి చాలా బాగా చెప్తున్నాను. నువ్వు నా గురించి వచ్చి ఏదైనా చాడీలు చెప్పావనుకో బాగోదు. థ్యాంక్ యూ ప్రియాంక. Love you so much. Love you. Bye. Thank you audience. Bye-bye. Thank you so much. Namaste. Take care. Love you. Jai Hind. రీసెంట్ జనరేషన్ లో లవ్ లో ఫెయిల్ అయ్యి డిప్రెషన్ కి వెళ్ళి ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని నుంచి బయటికి రావాలి అంటే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. ఆ టైంలో పర్టిక్యులర్ టైంలో మీ గురించి ఆలోచించి, మీ పేరెంట్స్ గురించి ఆలోచిస్తే చాలా మంది లైఫ్స్ బెటర్ అవుతుంది. మీరు ఏ లవ్ అయితే బయట కోరుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోనే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇన్స్టెడ్. ఐ థింక్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో ఇండియన్ ఆర్మీకి ఒక పెద్ద సల్యూట్. వాళ్ళు పాపం హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు తిరగొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, లంచ్ చేయొచ్చు, బట్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. దే టేక్ కేర్ ఆఫ్ అస్. Thank you so much to all of you who are taking care of us.